ఒక ఊరిలో ఒక స్కూల్ ఉంది. ఒక రోజు మ్యాథ్స్ టీచర్ ఆ క్లాస్ స్టూడెంట్స్‌కి ఒక ఎగ్జామ్ పెట్టింది. ఆ పేపర్స్‌ని ఇంటికి తీసుకెళ్ళి కరెక్షన్ చేసి నెక్స్ట్ డే వాటిని ఆ స్టూడెంట్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేసింది. అందరికీ ఔట్ ఆఫ్ 8 మార్క్స్‌కి 8 మార్క్స్ వచ్చాయి. బట్ ఒక్కరికి మాత్రం 4 మార్క్సే వచ్చాయి. ఆ స్టూడెంట్ టీచర్ దగ్గరికెళ్ళి నేను కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేశాను కదా, నాకు 4 మార్క్సే వేశారేంటి అని అడిగాడు. దానికి బదులుగా టీచర్ ఆ స్టూడెంట్‌తో నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేశావు. బట్ యాక్చువల్లీ ఆ ప్రాబ్లంకి 12 స్టెప్స్ ఉంటాయి. బట్ నువ్వు 6 స్టెప్‌లోనే సాల్వ్ చేశావు. అందుకే హాఫ్ మార్క్స్ వేశానని చెప్పడంతో ఆ స్టూడెంట్ షాక్ అయ్యాడు. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే న్యూగా క్రియేటివ్గా ఆలోచించిన వారికి ఎంకరేజ్మెంట్ ఉండదు. మైండ్ పవర్తో ఉన్నది ఉన్నట్టుగా రాసిన వారికే ఇంటెలిజెంట్లా గుర్తిస్తుంది. ఇదే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మేబీ శ్రీనివాస్ రామానుజన్ చదివినప్పుడు మనకు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్పుడు లేదేమో. అందుకే వేరే వాళ్ళకి 1 మంత్ తీసుకునే ప్రాబ్లమ్ని కూడా రామానుజన్ ఒకే నైట్లో సాల్వ్ చేసేవాడు. ఇప్పుడు మనం ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్దాం. బట్ ముందుగా చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోలో ఇండియా అమెరికా దేశాల మధ్య ఉన్న ఎడ్యుకేషన్లో డిఫరెన్స్ని చూపించడానికే చేస్తున్నాను, కానీ ఏ దేశం గురించి తప్పుగా మాట్లాడటం లేదు. ఇండియా అండ్ అమెరికా, ఈ రెండు కంట్రీలలో ఎడ్యుకేషన్ మీద చాలానే ఖర్చు చేస్తున్నాయి. అమెరికా తన ఇయర్లీ బడ్జెట్లో $1 ట్రిలియన్, అదే మన ఇండియా ఇయర్లీ బడ్జెట్లో $14 బిలియన్ ఖర్చు చేస్తున్నాయి. ఇదంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికే ఖర్చు పెడుతున్నారు. అయితే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అమెరికా ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇండియాలో 6 నుండి 14 సంవత్సరాల వయసు గల ప్రతి చిన్నారులకి ఉచిత విద్యను అందించాలన్నదే ఇండియా లక్ష్యం. సిమిలర్గా అమెరికాలో కూడా 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న వారందరికీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అందించాలన్నదే వారి లక్ష్యం. ఈ రెండు దేశాలలోనూ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఇక్కడే రెండు దేశాల మధ్య డిఫరెన్స్ చాలా ఉంది. నెంబర్ 1, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అమెరికాలో స్కూల్స్ చాలా మోడర్న్గాను, టెక్నాలజీలో చాలా అడ్వాన్స్డ్గాను, ప్రతి పిల్లవాడికి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వంటివి నేర్పించడం ఇక్కడే స్టార్ట్ చేస్తారు. ప్రతి క్లాస్లో 30 మెంబర్స్ కన్నా తక్కువ స్టూడెంట్స్ ఉండటం, ప్రాపర్ ఎలక్ట్రిసిటీ, వాష్రూమ్స్ వంటి బేసిక్స్ రూల్ని చాలా పాటిస్తారు. ఇందులో ఏ ఒక్కటి పాటించకపోయినా అక్కడి గవర్నమెంట్ ఆ స్కూళ్ళపై కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. అదే ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పూర్గా ఉంటుంది. మన ఇండియా స్కూల్స్లో ఒక్కో క్లాస్లో 30 మందికి పైగా స్టూడెంట్స్ అనేది చాలా చిన్న విషయం. మనకు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లాంటివేమీ ఇక్కడ అవైలబుల్గా ఉండవు. కనీసం న్యూస్ పేపర్స్, టీవీ లాంటివి కూడా ప్రొవైడ్ చేయరు. యుఎన్ రిపోర్ట్ ప్రకారం ఇండియా స్కూల్స్లలో 46% స్కూళ్ళలో హ్యాండ్ వాషర్స్, సోప్స్, డస్ట్బిన్ లాంటి చిన్న చిన్న వాటిని కూడా ఇంకా ప్రొవైడ్ చేయడం లేదు. ఇక టాయిలెట్స్ ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. అందుకే ఇండియాలో పేరెంట్స్ తమ చైల్డ్స్ని ప్రైవేట్ స్కూల్లో అడ్మిట్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇండియాలో స్కూల్స్కి వెళ్ళే స్టూడెంట్స్ సెంట్రల్ జైలుకి వెళ్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారని ఒక అధ్యయనంలో తేలింది. నెంబర్ 2, స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. స్టూడెంట్స్ దశలో స్పోర్ట్స్, ఎక్స్ట్రా యాక్టివిటీస్ అనేవి స్టూడెంట్స్కి తన భవిష్యత్తులో మంచి ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. ఒక స్టూడెంట్ స్పోర్ట్స్లో బాగా రాణిస్తున్నాడంటే తనకు అన్ని విధాలుగా డెవలప్ అయినట్టే. లైక్ ఫిజికలీ, మెంటలీ, సోషల్ యాక్టివిటీ, హెల్త్ పరంగా డెవలప్ అవుతాడు. అమెరికా ఇలాంటి విషయాలను చాలా ప్రోత్సహిస్తుంది. అక్కడి ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఏదో ఒక యాక్టివిటీలో మంచిగా రాణిస్తాడు. బయటి ప్రపంచం గురించి వాడు ఇక్కడ నుండే నేర్చుకొని బయటి ప్రపంచంలో అడుగు పెడతారు. అమెరికాలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఏ ఒక్క రోజు కూడా తన స్కూల్ లైఫ్ని బోర్గా ఫీల్ అవ్వడు. కానీ ఇండియాలో ఉన్న స్టూడెంట్స్కి ఇదంతా కంప్లీట్లీ అపోజిట్గా ఉంటుంది. మన స్కూల్స్లో స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అనేవి స్కూల్స్ టైం పీరియడ్స్లో మాత్రమే కనబడతాయి. ఇక స్కూల్స్కి ప్లే గ్రౌండ్స్ వంటివి ఏమీ ఉండవు. ఇక్కడ స్పోర్ట్స్కి, ఎక్స్ట్రా యాక్టివిటీస్కి ప్రయారిటీ అస్సలు ఇవ్వరు. బయటి ప్రపంచంలో ఎలా బతకాలో ఇక్కడ ఏం నేర్పించరు. పేరెంట్స్ కూడా తమ పిల్లల్ని ఎడ్యుకేషన్ ఇది మాత్రమే చెప్తారు. ఎడ్యుకేషన్ మీదనే ఇంట్రెస్ట్ పెంచడానికి ట్రై చేస్తారు. 2018లో సిబిఎస్ఈ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి స్కూల్లో కనీసం ఒక పీరియడ్ అయినా సరే స్పోర్ట్స్కి కేటాయించాలనేది ఆర్డర్ వేసింది. కానీ 50% పైగా స్కూళ్ళలో ఇంకా ఇది అమలు కావడం లేదు. స్కిల్స్ డెవలప్మెంట్. అమెరికా ఈ విషయంలో చాలా ముందుంది. అక్కడి స్కూల్స్ లైఫ్లోనే ప్రతి స్టూడెంట్స్కి కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, క్యూరియాసిటీని డెవలప్ చేయడం, టీమ్ వర్క్, సెల్ఫ్ డిసిషన్ వంటివి ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తారు. అదేవిధంగా థియరిటికల్ నాలెడ్జ్ని ప్రాక్టికల్ లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో చిన్నప్పటి నుండి వాళ్ళకి అలవాటు చేస్తారు. అదే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషన్ అంటే బుక్స్ మాత్రమే అనేలా ఉంటుంది. ప్రాక్టికల్ లైఫ్ కాదు కదా, బుక్లో ఉన్న థియరిటికల్ సబ్జెక్ట్ని కూడా ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుందో కూడా నేర్పించరు. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బేసిక్ స్కిల్స్ని ఇగ్నోర్ చేసింది. అందుకే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా.
2016లో CMIE రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 3 కోట్ల మంది నిరుద్యోగులు ఉండిపోవడానికి మెయిన్ రీజన్ లాక్ ఆఫ్ స్కిల్స్. ఇండియాలో 90% ఇంజనీర్స్ అన్ఎంప్లాయ్మెంట్సే. ఇండియా ఇంజనీర్స్ చైనీస్ అండ్ రష్యన్స్ ఇంజనీర్స్ లాగా థింక్ చేయలేకపోతున్నారని ఒక రిపోర్ట్ వాదన. కానీ ఒక రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఇండియా స్టూడెంట్స్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్లో చాలా జీనియస్గా ఆలోచిస్తున్నారట. కానీ చేంజ్ అవుతున్న వరల్డ్కి కావాల్సిన థింగ్స్లో క్రియేటివిటీని చాలా తక్కువగా ఉందట. అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రం లవ్ చేంజెస్ అంటూ ఎప్పటికప్పుడు వారి ఎడ్యుకేషన్ సిస్టమ్ని టైంకి తగ్గట్టుగా చేంజ్ చేసుకుంటూ వెళ్తుంది. సిలబస్ కూడా ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే స్టూడెంట్కి అందిస్తుంది. ఇదే విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చాలా మార్పులు రావాలి. మొదట ఇండియన్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజ్ చేయాలి. టీచర్స్కి ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంపై అవగాహన కల్పించాలి. కేవలం మధ్యాహ్న భోజన పథకాలు పెట్టినంత మాత్రాన పిల్లల్ని ఆకర్షించలేము. స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రా యాక్టివిటీస్పై దృష్టి సారించాలి. వారిలో ఉన్న టాలెంట్ని గుర్తించాలి. అలా చేయాలంటే ఒక్కో క్లాస్లో మ్యాక్సిమం 30 మెంబర్స్ మాత్రమే ఉండేలా చట్టాలు తీసుకొని రావాలి. ఇండియన్ స్టూడెంట్స్కి థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ, ఫారిన్ స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ. అదే ఇండియన్ స్టూడెంట్స్ కనుక థియరిటికల్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసేలా ట్రైనింగ్ ఇస్తే మన దేశాన్ని కేవలం 10 సంవత్సరాల్లోనే మార్చేయగలరు. అదేవిధంగా ఎక్స్ట్రా యాక్టివిటీపై కనుక ప్రోత్సహిస్తే మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా రాణించగలరనేది నా అభిప్రాయం.